నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలైతే అసెంబ్లీ సమావేశాలకైతే హాజరు కాలేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, మెడికల్ కాలేజీల మీద వాళ్ళు ధర్నా చేసుకుంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఇది నిజమే అంటారా? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళలేదు. ఈరోజు రెండో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. అది మరో పక్క చూసుకుంటే ఇటు ఏపీలో అంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు మెడికల్ కాలేజీల గురించి. ఏమంటారు మేడం మీరు? అసలు ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారో క్లారిటీ ఇమ్మనండి. ఈ వైసీపీ వాళ్ళు ముఖ్యంగా పేర్ని నాని, విడుదల రజని అసలు ఏ కాలేజీలు కట్టారో చూపించమనండి. ఇప్పుడు మొన్న రోజా గారు అడిగారు కదా, ఎవరు సవిత గారిని, మీరు మంత్రా లేకపోతే యాంకరా అని అడిగింది కదా. ఆవిడ మంత్రి కాబట్టి ఆవిడ బాధ్యతగా ఆవిడ వెళ్ళి ఆ మెడికల్ కాలేజ్ ఏ పరిస్థితుల్లో ఉంది, అది అక్కడ స్విమ్మింగ్ పూల్ ఎట్లా తయారైంది అంటే కట్టలేదు అని చూపించారు ఆవిడ. దానికి ఈవిడ రివర్స్లో మాట్లాడింది. అదేవిధంగా మీరు చూశారు చాలామంది కార్యకర్తలు లేకపోతే అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలు మెడికల్ కాలేజెస్ ఎట్లా పూర్తి కాలేదో చూపించారు. వీటన్నిటిని పక్కన పెట్టి గుడ్డు అమర్నాథ్ గారు వెళ్ళి ఆయన పాపం కాలేజీ పిల్లర్స్ తోటి రెడీగా ఉన్న ఒక కాలేజీని చూపించాడు. ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన గుడ్ అంటాడు, పిల్లల్ని పొదగడం అంటాడు, ఇవన్నీ అంటే జగన్ గారిని ఆఖరికి ఒక కోడింగ్ చేశాడు ఆయన. చేసి అప్పుడు మరి ఆయన కూడా యాంకర్గా మారాడు. మరి దాని గురించి రోజా గారు మాట్లాడరు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం మీద చాలామంది స్టూడెంట్స్ మరి ఎవరినో తీసుకొచ్చారు, వాళ్ళు కూడా జై జగన్ జై జై జగన్ ఆ స్లోగన్ అయితే మాంటలేదు. ఇవాళ సీఎం జగన్ మాట వినిపించలేదు అనుకుంటా, ఒక్క మాట పదం నాకైతే వినిపించలేదు. మీకు ఏమైనా వినిపించిందా? లేదు. కానీ అది మిస్ అయింది ఎందుకనో. మరి అది కూడా చెప్పిస్తే బాగుండేది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆగ్రహం వస్తుంది ఇవాళ. ఇప్పుడు ఆగ్రహ జ్వాలల్లో రగిలిపోయేది ఎవరు? పేర్ని నాని, విడుదల రజని. ఎందుకంటే అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటో అర్థం కాకుండా ఇవాళ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అని ఒక లేని విషయాన్ని ఒకటి తెర మీదకి తీసుకొచ్చి దాన్ని ఏదో పెద్ద ఉధృతంగా మేము ఒక ధర్నా చేస్తాము అని ఇక్కడ నాటకాలు ఆడిస్తూ జగన్మోహన్ రెడ్డి మాత్రం బయటికి రాడు. ఒక్క మెడికల్ కాలేజ్ దగ్గరికైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎస్ నేను ముఖ్యమంత్రిగా నా హయాంలో ఈ మెడికల్ కాలేజీలు కట్టించాను నేను అని చూపించాలిగా. అది 5 మెడికల్ కాలేజెస్ రెడీ అయిపోయాయి, కట్టేసాము, ఇంకో 2 రెడీగా ఉన్నాయి, గవర్నమెంట్ కేంద్రం మనకు ఇది ఇచ్చేస్తుంటే వచ్చేస్తుండేవి అంటూ కథలు చెప్తున్నారు. 17 కట్టేసామన్నారుగా మీరు ఫస్ట్. రెండోది అసెంబ్లీకి రాకుండా నాటకాలు ఆడుతూ మీరు మంత్రులుగా లేవని చెప్పి, లేదు ముఖ్యమంత్రిని కాలేదని చెప్పి, లేదు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెప్పి ఇవాళ వీళ్ళందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా, తర్వాత వీళ్ళందరూ కలిపి ఇవాళ ఈ ధర్నా చేయించడం. అంటే అసెంబ్లీకి రాం మేము, కానీ మేము ఎమ్మెల్యేలం అంటారు, మీరు జీతాలు తీసేసుకుంటారు, ప్రజా సమస్యలు వినిపించరు. అది వాళ్ళు చేస్తూ ఉన్నది. ఇవాళ అసలు ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూని ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తున్నారు అంటే వాళ్ళకి వేరే ఇష్యూ లేదు. ఒక పక్క మద్యం కుంభకోణం అనేది చాలా సీరియస్గా జరుగుతోంది అక్కడ. నిన్న ఛార్జ్ షీటు దాఖలు చేశారు సిట్ వాళ్ళు, చేశాక నిన్న సోదాలు జరిగాయి చాలా చోట్ల. ఇంకొక పెక్యులర్ విషయం ఏంటంటే ఒక రైతు ఇంటికి ఈడీ బృందం వెళ్ళింది. ఆ రైతు ఇంట్లో అంటే ఆ రైతు పేరుతోటి వీళ్ళు ఒక షెల్ కంపెనీ పెట్టారో లావాదేవీలు చేశారో. మొత్తానికి నిన్న జరిగిన లావాదేవీలకు సంబంధించి ఒక రైతు ఇంటికి వెళ్తే అతను సాధారణ రైతు, ఒక మామూలు ఇంట్లో ఉన్నాడు అతను. అతని పేరు అతని అడ్రస్ వాడేసుకున్నారు ఈ వైసీపీ వాళ్ళు. వాడేసుకుని అంటే అతని పేరున వీళ్ళు లావాదేవీలు జరిపేశారు షెల్ కంపెనీ లాగానో, లేకపోతే ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయి కదా, ఆ ట్రాన్సాక్షన్ అతని పేరుతో చూపించారు. అంటే ఇంతకుముందు మనం గతంలో మాట్లాడుకున్నామండి ఏంటంటే ఈ వాలంటీర్స్ అనే వాళ్ళ ద్వారా మొత్తం వ్యక్తిగత వివరాలు సేకరించారు అని. ఇప్పుడు మీ ఆధారు, పాను, లేదు మీ ఆధారు, రేషన్ కార్డు నా దగ్గర ఉంటే మీ ఆధార్తో నేను ఏమైనా చేయొచ్చుగా. ప్లస్ మీ దగ్గర సంతకం తీసుకోవడం ఎంతసేపు? ఒక వాలంటీర్ వచ్చి ఒక రైతు దగ్గర సంతకం తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది?
తాత నీకోసం ఇవి తెచ్చాం మేము, ఇవన్నీ మీకు ఇచ్చారు గవర్నమెంట్, నువ్వు ఇక్కడ సంతకం పెట్టాలంటే తెలియదు, సంతకం పెడతాడు. అట్లా ఈ లావాదేవీలు చేశారా? వాలంటీర్లను వాడుకున్నారా? తర్వాత వాళ్ళ పేరున మరి అకౌంట్స్ ఏమైనా ఓపెన్ చేశారా? లేదు షెల్ కంపెనీలు నడిపారా? తెలియదు ఇంకా అవి. నిన్ననైతే ఒక రైతు ఇంటికైతే ఈడీ బృందం వెళ్ళింది. నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇట్లా నాటకాలు ఆడి ఇవాళ ఈ మద్యం కుంభకోణంలో ఒక రకంగా అది ఫైనల్ ఛార్జ్ షీట్ ఏమో మనకు తెలియదు, అందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని తెలుసు. ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా రిమాండ్ పొడిగిచ్చారు 26వ తారీఖు వరకు. బెయిల్ అంతా రద్దు అయింది. పైలా దిలీప్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి కావచ్చు, ఇతను ఎవరు బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళు నలుగురికి. సో ఈ భయంతో వాళ్ళు ఇవాళ ఈ మెడికల్ కాలేజీ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ మాట్లాడుతున్న వాళ్ళు నిజంగా స్టూడెంట్సేనా, ఆడవాళ్ళు అంటే అది కూడా చెక్ చేయాలి. అంటే అందరూ స్టూడెంట్స్ అయినా కొంతమందిని స్టూడెంట్స్ని పెట్టి కొంతమందిని పేటీఎం బ్యాచ్ని ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడు కాలేజీలో చదువుకునే పిల్లలు వాళ్ళు జై జగన్ అని ఎందుకంటారు? జై జై జగన్ అని ఎందుకంటారు అసలు? నాకంటే అర్థం కాల. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ మనం ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా చెయ్యి, మనం స్లోగన్స్ ఇవ్వం. ఆ ఇష్యూ వరకు అరుస్తాం, మాకు కాలేజ్ కావాలనో, మాకు ఇంకేదో కావాలనో. కానీ జై జై జగన్ లేకపోతే జై జగన్ ఏంటని నినాదాలు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒక కాలేజీ స్టూడెంట్స్ అయినప్పుడు కర్నూలు ఆదోనికి సంబంధించిన వాళ్ళు మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఒకటే ఉంది, దీన్ని ప్రైవేట్ చేసేస్తారు అంటూ ఆందోళన చేస్తున్న వాళ్ళు ఎవరు? సో నేను అనేది ఏంటంటే వీళ్ళెవరు అనేది చెక్ చేయాలి. ఇవాళ వాళ్ళు మమ్మల్ని పోలీసులు కొట్టారు, మరొకటి చేశారు అంటూ అరుస్తున్నారు. మేము వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మేము నినాదాలు చేస్తుంటే ఇలా చేశారు. మీరు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు అసలు ఎందుకు గొడవ చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఏదైనా కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి. అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటో తెలియకుండా అదిగో పులంటే ఇదిగో తోకని వాళ్ళెవరో చెప్పారు మీరు చేసేసి ఆ జగన్మోహన్ రెడ్డి అందరినీ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయమంటాడు. ఆయనకేం పోయింది? ఆయన ప్యాలెస్లో హాయిగా నిద్రపోతాడు. కష్టపడేది మీరు స్టూడెంట్స్. ఇవాళ విడుదల రజని వచ్చి నన్ను అలౌ చేయండి అంటుంది, లోపల ఏం చేస్తారు వీళ్ళు వెళ్ళి? ఇప్పుడు మెడికల్ కాలేజీ అది కట్టిన మెడికల్ కాలేజీని మీరెందుకు చూపిస్తారు? కట్టనివి చూపించండి. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలు కట్టి ఇప్పుడు పేదలకి, విద్యార్థులకి అందరికీ ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆ ధర్నా మా పోరాటం ఆగదు అని వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, వాళ్ళకి విషయం తెలియదు, వాళ్ళకి అర్థం కాలేదు. ప్రైవేట్ పబ్లిక్ అదే కదా, దాని గురించి వివరం తెలియకుండా ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటారు లేదో మీకు తెలుసా? అసలు అదేంటో తెలుసుకోకుండా ముందే గొడవ చేసేసి, అంటే ఏం లేదండి, డైవర్షన్ పాలిటిక్స్ అంతే. ఇప్పుడు మద్యం కుంభకోణం మీద ప్రజల దృష్టిని మరల్చాలి. ఇవాళ ఇన్ని విషయాలు బయటకు వచ్చి నిన్న ఈడీ సోదాలు అయితే చేసింది, ఇవాళ చాలా రాష్ట్రాల్లో చేసింది, ఒక చోట కాదు. మరి వేరే రాష్ట్రాల్లో కూడా మీ డబ్బులు ఎందుకున్నాయి కదా? కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి దీని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు అంతే తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత తెలివైన వాడో మరోసారి రుజువు చేసుకున్నాడు అంతే. అంటే తన గురించి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటివి చేస్తాడు. మేడం కాదు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు నేతలే వస్తున్నారు కానీ బయటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పందన కూడా లేదు. మెడికల్ కాలేజీ గురించి ఇంత మాట్లాడుతున్నా సరే ఎక్కడ స్పందన కూడా లేదు. ఏమంటారు మేడం? ఆయన ఎందుకు స్పందిస్తాడండి? సజ్జలు స్పందించాలి, లేకపోతే ఇప్పుడు పేరుని నాని స్పందిస్తున్నాడు. ఇప్పుడు అసలు ముందు ఈ చిల్లర వాళ్ళందరినీ వేసేస్తే అప్పుడు జగన్ ఆట కట్ అవుతుంది. ఇటు పేరుని నానిని అటు రోజాని వీళ్ళెవరిని వాళ్ళు టచ్ అయిపోవటం వల్ల వాళ్ళు పెట్టలేకపోతున్నారు అంతే. అంటే ఈ గవర్నమెంట్ ఏం చేయదులే, వీళ్ళు కబుర్లు చెప్తారు, వీళ్ళు ఏం పట్టించుకోరు మని అనే ఒక ఇదిలో ఉన్నారు వాళ్ళందరూ. కాబట్టి ప్రతి వాళ్ళకి కోపం వస్తుంది. జనాలకి ఏమొస్తుందంటే ఎందుకు వీళ్ళ చేత ఇట్లా మాట్లాడిస్తున్నారంటే మాట్లాడే అవకాశం ఇస్తుంది కూటమి ప్రభుత్వం. వైసీపీ వాళ్ళని ఎందుకు కట్టడి చేయట్లేదు అనేది కోప్పడుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఈ సిట్ విచారణ వచ్చి ఆగుతోంది కాబట్టి నెక్స్ట్ తాడేపల్లి ప్యాలెస్ డోర్లే నాక్ చేస్తారు అనేది వచ్చింది కాబట్టి దాని డైవర్షన్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. అందుకని ఇవాళ ఈ జరుగుతున్న తతంగం అంతా కూడా అది అతని కన్సర్న్లో జరుగుతుంది. జగన్ కన్సర్న్లో జగన్ మానిటర్ చేసిందే ఇదంతా కూడా. కాకపోతే ఏంటంటే జగన్ బయటకు రాడు. ఆయన మరి ఇది అసెంబ్లీలో మాట్లాడితే చెప్పేస్తే వాళ్ళు వింటారు కదా మేడం. ఇప్పుడు జగన్మోహన్ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎలా వస్తాడమ్మా? ఆయన అహం దెబ్బతింటుంది కదా.
ఆయన అహం దెబ్బతింటుంది. అందుకని ఎమ్మెల్యేగా ఆయన సభకి రాలేడు. అందుకని ఆయన బాధ ఏంటంటే ఇప్పుడు అక్కడ బొత్సాని చూసి ఆయనకు బాధగా ఉంది. ఇక్కడ వీళ్ళందరినీ ఎదుర్కోవాలి. ఇక్కడ అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజు, మరో పక్క చంద్రబాబు నాయుడు, మళ్ళా పవన్ కళ్యాణ్, లోకేష్, వీళ్ళందరి ముందు ఆయన ఎక్కడో కూర్చుని బిక్కుబిక్కుమంటూ అది ఎంత అవమానం ఆయనకి. అందుకని ఆయన రాడు. ఆయన అసెంబ్లీకి వచ్చే పరిస్థితే లేదమ్మా. నాకు తెలిసి రాడు ఆయన. మరి 60 రోజులు ఆ గడువు అయిపోయేటప్పుడు ఏం చేస్తాడో అప్పుడు చూడాలి. ఏది ఏమైనా ఇవాళ వీళ్ళు చేస్తున్నది తప్పు. ఎవరు వైసీపీ వాళ్ళు వాళ్ళ పిల్లల చేత అనవసరంగా ఈ ధర్నా చేయించడం, లేకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా బాగలేదు. వాళ్ళకి వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం కూటమికి ఉంది, వైసీపీ వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. వీళ్ళు ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఎలా చెప్పాలో ప్రజల్లోకి అది తీసుకెళ్ళాలి కూటమి.